ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేవంత్ రెడ్డి చేసేది కూడా ఓ పాదయాత్రనేనా? అసలు పాదయాత్ర అంటే ఏంటో తెలిసిన ఆయనకు? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. అది చేస్తుంటే కడుపులో ఎట్లెట్లనో తిప్పుతుంటది అని వెనకటికొకసారి రేవంత్ రెడ్డి పాదయాత్రను ఎత్తి చూపెట్టిన షర్మిల మేడం ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏపీ ఎలక్షన్ ప్రచారానికి ఎర్ర కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చెప్తుందట. తెలంగాణలో గెలిచినట్లే ఏపీలో కూడా కాంగ్రెస్ను గెలిపించాలి అని ప్రచారానికి తీసుకుపోతుందట. వెనక ముందు చూసుకోకుండా ఏది మాట్లాడొద్దు. షర్మిల మేడం తెలంగాణలో పార్టీని నడిపిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ను ఎట్లన్నదో యాదికుంది కదా. ఇప్పుడు ఇద్దరిది ఒకటే పార్టీ అయిపోయింది. ఒకరేమో తెలంగాణకు పెబ్బ, ఇంకొకరేమో ఏపీకి పెబ్బ. రేవంత్ రెడ్డి దూకుడుతోటి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. ఇక ఇప్పుడు గట్లనే ఏపీలో కూడా తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుందట. కానీ ఏపీలో రాజకీయ సిచ్యువేషన్ వేరే, తెలంగాణలో వేరే కదా. అందుకే షర్మిల మీదనే మొత్తం భారం వేసి భరోసాతో ఉండలేమని హైకమాండ్ ఆలోచన అంట. కాబట్టే రేవంత్ రెడ్డితోని మంచిగా ఉండాలని షర్మిల మేడంకు చెప్పిండ్రట ఢిల్లీ పెద్దలు. మాట తీరుతోటి లాజిక్ క్వశ్చన్లతోని జనాలను ఆయన దిక్కు మలుచుకునే టాలెంట్ ఉన్న రేవంత్ రెడ్డి సార్ను ఏపీ ఎలక్షన్ ప్రచారానికి రమ్మని షర్మిల మేడం రిక్వెస్ట్ పెట్టుకుందట. ఈ ముచ్చట్ను ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూరే బయటకు చెప్పిండు. గాని అడుమోసారి రేవంత్ సార్ తోని షర్మిల మేడం ములాఖత్ అయ్యింది కదా. గప్పుడే ఈ ముచ్చట గురించి చర్చకొచ్చిందట. అన్నా, నువ్వు ఏపీ ఖచ్చితంగా రావాలి, నా వరకు నా ప్రయత్నం ఏందో నేను చేస్తా గాని నువ్వు వస్తే ఇంకింత బాగుంటది, ఆట మస్తు కమ్ముతది అని షర్మిల మేడం రిక్వెస్ట్ చేసిందట. ఏమో రేవంత్ రెడ్డి ప్రచారము కాంగ్రెస్ కు కలిసొచ్చినా కలిసి వస్తుందనే అభిప్రాయం ఉన్నారట ఢిల్లీ పెద్దలు. చూసిండ్రా, ఒకప్పుడు ఆయనదో పార్టీ ఆయనదో పాదయాత్రన అని ఏలు పెట్టి చూపెట్టిన షర్మిల మేడం ఆఖరికి ఆయన వచ్చేందాకా కథ అయ్యేటట్లు లేదని ఏపీ ఎలక్షన్ ప్రచారానికి తీసుకుపోతుందట. ఏ టైం ఎట్లొస్తుందో అంటే ఇదే కావచ్చు.